రాముడు మాంసాహారం తిన్నాడా తినలేదా? వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది పక్కన పెడితే ఇవాళ మనం శాస్త్రబద్ధంగా అసలు రాముడు మాంసాహారం తిన్నాడా లేదా అని తెలుసుకుందాం. చెప్తే బాగోదు. అయోధ్యకాండలోని 52వ సర్గంలోని 102వ శ్లోకం, ఇక్కడ సంస్కృత శ్లోకంలో క్లియర్ గా ఇవ్వబడింది, రాముడు తిన్నది పవిత్రమైన కందమూలాలని అని, జంతువుల్ని కాదు అని. అబద్ధాలు చెప్పకపోతే హిందూ మతం బ్రతకదనడానికి ఇది ఒక నిదర్శనం. తను చెప్పిన రెఫరెన్స్ ఇప్పుడు మనం చూద్దాము. మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ఈ వాల్మీకి రామాయణము శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు అనువదించింది తెలుగులోకి. దీని యొక్క ప్రచురణ ఎవరంటే ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ హైదరాబాద్ అన్నమాట. ఇది అయోధ్యకాండము మొదటి భాగము. ఇది మొత్తం 10 సంపుటాలు ఉంటుంది. దీని ధర వచ్చి 2500 నుంచి 3000 లోపు ఉంటుంది అనమాట దీని ధర. తను చెప్పిన రెఫరెన్స్ అయోధ్యకాండ సర్గ 52 శ్లోకము 102. మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి. సంస్కృత మూలము, టీకా మరియు తాత్పర్యం ఉంటుంది. మీరు ఇక్కడ సంస్కృత మూలం గమనించినట్లయితే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ చూడండి సంస్కృత మూలం ఏముందో. చతురో మహామృగాన్ వరాహమృష్యం వృషతం మహారురం ఆదాయ మేద్యం. ఇక్కడ స్పష్టంగా ఉంది, అక్కడ మృగాలను చంపినట్టుగా. వరాహ అంటే పంది అని చెప్పి మనకు క్లియర్ గా తెలుసు. దాని తాత్పర్యాన్ని చదువుతాను చూడండి. ఆకలి ఉన్న ఆ రామ లక్ష్మణులు అక్కడ వరాహము, ఋష్యము, దుప్పి, నల్లచార్ల దుప్పి అనే 4 మహామృగములను చంపి వాటి పరిశుద్ధమైన మాంసమును తీసుకొని సాయంకాలం కాగానే రాత్రి నివసించుటకు ఒక చెట్టు మొదలు చేరిరి. క్లియర్ గా ఉంది రాముడు పంది మాంసం తిన్నాడని చెప్పి. ఒక వర్గం వారేమో ఒప్పుకుంటారు, ఎందుకంటే రాముడు దేవుడు కాదు, రాముడు కూడా మనిషి, రాముడు కృష్ణుడు మాంసం తిన్నారని చెప్పి. నేను మరోసారి చెప్తున్నాము, రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారు. వాళ్ళకి అక్సెప్ట్ చేయటం ఏం ప్రాబ్లం లేదు. ఇంకొక వర్గం వారు అక్సెప్ట్ చేయలేరు ఇలాంటి వాళ్ళు. ఎందుకు అంటే ఇక్కడ రాముడు తిన్నారంటే రాముడు పచ్చి అబద్ధకుడు అయిపోతాడు. అది కూడా ఎలాగో చూద్దాం. తను ఇంకొక రెఫరెన్స్ చెప్తుంది, అదేందో చూద్దాం ఒకసారి వినండి. అలానే వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండలోని సర్గం 2లో కూడా రాముడు వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు ఆయన రాజభోగాలన్నింటినీ త్యజించి తేనె, కందమూలాలు ఇంకా ఫలాలతోనే జీవితాన్ని గడుపుతాను అని చెప్పారు. తను చెప్పిన రెఫరెన్స్ అనేది టోటల్ గా రాంగ్. రెఫరెన్స్ కూడా సరిగ్గా తెలుసుకోకుండా వీడియోలు చేస్తూ అబద్ధాలు స్ప్రెడ్ చేస్తా ఉన్నారు అనమాట వీళ్ళు. ఇదే అయోధ్యకాండ 2 అని చెప్పింది, 2 కాదు. అయోధ్యకాండ సర్గ 20 శ్లోకము 29 మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. సంస్కృత మూలము, టీకా, తాత్పర్యము. నేను తాత్పర్యం చదువుతాను, రెఫరెన్స్ మరలా చెక్ చేసుకోండి. అయోధ్యకాండ సర్గ 20 శ్లోకం 29 రాముడు తన తల్లితో స్వయాన తన తల్లితో కౌశల్యతో చెప్తున్న మాటలు ఇవి. నేను మాంసాహారమున విడిచి తేనె, దుంపలు, పండ్లు తినుచు 14 సంవత్సరములు ముని వలె జనశూన్యమైన అరణ్యంలో నివసించవలసి ఉన్నది. ఇక్కడ గమనించండి, అక్కడ కండిషనల్ క్లాస్ చెప్తుంది ఏంటంటే నేను మాంసాహారమున విడిచి తన తల్లితో చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మాంసం తినకూడదు, ఓన్లీ తేనె, దుంపలు, పండ్లు తింటూ 14 సంవత్సరాలు అక్కడ అరణ్యవాసంలో ఉండాలని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇలా చెప్పి అక్కడ తిన్నాడు కదా, ఇది అనమాట. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు రాముడు అబద్ధికుడు, అబద్ధం చెప్పేవాడు దేవుడు కాదు కదా. ఇప్పుడు దైవత్వ గుణలక్షణాల్లో ఉన్నవాడు అబద్ధం చెప్పడు కదా. సో అబద్ధం చెప్పేవాడు ఆరాధనకు అంటే పూజించుటకు యోగ్యుడు కాదు కదా. సో ఈ విషయం ఎక్కడ బయటపడుద్ది అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఈ మత సాందస్వాదులు చాలా మంది కవర్ చేస్తూ ఉంటారనమాట. ఏ అపకారం చేయని జంతువుని తినే లుచ్చా ఎదవలు ఎవ్వడవు కూడా మనిషే కాదు. ఇఫ్ ఈజ్ నాట్ హ్యూమన్, హౌ ఈజ్ ఏ హిందూ, హౌ ఈజ్ ఏ క్రిస్టియన్, హౌ ఈజ్ ఏ ముస్లిం, ఈజ్ ఏ థగ్ అండ్ రోగ్. నేను మరోసారి చెప్తున్నాము, రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారు. ఏ అపకారం చేయని జంతువుని తినే లుచ్చా ఎదవలు ఎవ్వడవు కూడా మనిషే కాదు. ఇఫ్ ఈజ్ నాట్ హ్యూమన్, హౌ ఈజ్ ఏ హిందూ, హౌ ఈజ్ ఏ క్రిస్టియన్, హౌ ఈజ్ ఏ ముస్లిం, ఈజ్ ఏ థగ్ అండ్ రోగ్. నేను మరోసారి చెప్తున్నాము, రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారు. అయిపోయి